నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజించుకుంటూ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అలాగే పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, అలాగే బీజ మంత్రాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజున అమ్మవారిని మనం ఇష్టంగా పూజించుకొని అమ్మవారికి నెయ్యి దీపం అనేది వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందార పూలతో పూజ అనేది చేసుకొని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంగా అరటిపండు లేదంటే చిలగడ దుంపలో శనగ గుండ్లు కానీ లేదు అంటే దానిమ్మ పండు వలిచి దాంట్లో కొంచెం తేనె కలిపి మనం ప్రసాదంగా పెడితే కనుక అమ్మవారు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. అవేమీ కూడా మా దగ్గర లేవండి అనుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్కైనా పెట్టండి, లేదంటే ఒక గ్లాసు పానకం చేసి పెడితే ఇంకా శ్రేష్టం. ఇలా అమ్మవారిని పూజించుకున్న తర్వాత మనం భక్తితో అమ్మవారిని పూజించుకొని ఏదైనా సరే అమ్మవారికి మనం పరిహారం కానీ మంత్రం కానీ చెప్పుకోవాలి అన్నప్పుడు మన ఇష్టమైన కోరికలు నెరవేర్చడానికి చెప్పుకుంటాం. ఆ కోరికలు ఎలా ఉండాలి అంటే, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, లేదు అంటే మనకున్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయి మాకు మంచి రోజులు రావాలి, అందరిలాగా మేము డబ్బు అనేది మాకు చేరాలి, ఆ డబ్బుతో మేము నగలు అనేది చేయించుకోవాలి, నాకు ఉన్న నగలు అనేటివి ఎంతో కాలంగా తాకట్లో ఉన్నాయండి, ఆ నగలు అనేటివి నేను విడిపించుకోగలగాలి, ఆ శక్తి అనేది నాకు రావాలి, నాకు బంగారం అనేది చాలా ఇష్టం, దాన్ని నేను చేయించుకునే యోగం అనేది నాకు రావట్లేదు, ఆ బంగారం అనేది నేను కొనుక్కునే యోగాన్ని నాకు కలిగించాలి అని చెప్పి అమ్మవారిని మనం ఎన్నో రకాలుగా వేడుకుంటూ ఉంటాం. అలాంటి బంగారాన్ని మనం వశం చేసుకోవటానికి, మనం తాకట్లో పెట్టి ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికైనా, మనకు గ్రామ్ బంగారం కూడా లేదు అండి, మేము చేయించుకోవాలి అని ఆశపడుతున్న వారైనా సరే మనకు ఎక్కువగా బంగారాన్ని ఇచ్చి పెట్టేటువంటి స్వర్ణ వారాహి మంత్రం అండి. ఈ మంత్రం మనం చెప్పుకున్నందువలన మనకు రావాల్సిన బంగారం, తాకట్టులో విడిపించుకోవాల్సిన బంగారం ఎవరికైనా మనం ఇచ్చి ఆ బంగారాన్ని వసూలు చేసుకోలేకపోయినా అలాంటి బంగారాన్ని కూడా మనకు చేర్చేటువంటి స్వర్ణ వారాహి మంత్రం చాలా చాలా గొప్ప శక్తివంతమైన మంత్రం అండి. బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని మనం ప్రతి శుక్రవారం రోజు శుక్రవారపు గడియలు గడిచేలోపు ఒక 5 సార్లు అనుకుంటే చాలు. అంటే ఈరోజు రాత్రి 12 లోపు కూడా మీరు మేల్కొనుండి ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు 12 గంటల లోపు మీరు అనుకుంటే గనక చాలా మంచిది. ఒక శుక్రవారమే అనుకోవాలంటే ఎప్పుడైనా అనుకోవచ్చు. శుక్రవారం అనేది ఆ లక్ష్మీదేవికి అలాగే వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి కొంచెం శక్తివంతంగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో శుక్రవారం రోజు మాత్రమే అనుకోవాలని చెప్తున్నాను. లేదండి ప్రతిరోజు కూడా అనుకోవచ్చు. మీ బంగారం మీ చేతికి వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా అనుకోండి. ఈ మంత్రం అనుకునేదానికి ఏమైనా నియమ నిబంధనలు ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. ఏంటి అంటే బీజాక్షరాలతో కూడినటువంటి ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు ఏ మంత్రమైనా సరే కొంచెం నిష్ఠగా ఉండాలి. నాన్ వెజ్ తినకుండా, పీరియడ్స్ టైంలో లేకుండా, నీట్గా స్నానం చేసినప్పుడు ఉదయాన్నో లేదంటే రాత్రి పడుకోబోయేటప్పుడు ఈ విధంగా గనక మనం అనుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా మనకు చేరవలసిన బంగారం అనేది మనకు చేరుతుంది. కొత్తగా ఎవరైనా బంగారం చేయించుకోవాలని ఆశపడుతున్నా ఎవరైనా సరే ఒక్క గ్రామ్ బంగారం కూడా మాకు లేదండి, బంగారం వేసుకునే యోగమే మాకు లేదా అనుకునే వాళ్ళకు కూడా బంగారాన్ని ఏదో ఒక విధంగా ఏ 4 దిక్కుల నుంచి మీకు ఏదో ఒక దిక్కు నుంచి బంగారం అనేది చేరేలా ఈ మంత్రం అనేది మనకు సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ బంగారాన్ని మీరు తాకట్టులోంచి విడిపించుకోవాలన్నా కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు 5 సార్లు అనేది చెప్పుకోండి. అమ్మవారిని తలుచుకొని మీకు తాకట్టులో ఉన్న బంగారం రావాలా, లేదంటే కొత్తగా బంగారం అనేది మీరు చేరుకోవాలా అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని ప్రతిరోజు 5 సార్లు మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో బంగారం అనేది మీకు చేరుతుంది. ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తానండి. ఖచ్చితంగా ఆ మంత్రం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని 2 అక్షరాల మంత్రం చాలా సింపుల్గా ఉంటుంది. మీరు
పొద్దు పొయ్యాక అనుకుంటే గనక బాగా చీకటి పడ్డాక ఇంకా చాలా శ్రేష్టం. ఎందుకంటే వారాహి అమ్మవారికి ఎంత చీకటి పడుతుందో అంత శక్తి అనేది పెరుగుతుంది. ఆ శక్తివంతమైన టైంలో మనం అమ్మవారిని ఇలాంటి కోరికలు కోరినప్పుడు ఖచ్చితంగా మనకు అభయమిస్తారు. త్వరగా కూడా మనకు చేరుతుంది. ఇలా ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. మంత్రం ఏంటి అంటే శ్రీం బ్రజీ, శ్రీం బ్రజీ, శ్రీం బ్రజీ. ఇలా ఈ మంత్రాన్ని మనం అమ్మవారి స్వర్ణ వారాహి మంత్రం. అమ్మవారి మంత్రాలలో మనకు తెలియని మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అమ్మవారు మనకు శక్తిని చూపించి అమ్మవారి మహిమను చూపించేటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా మీకు నా నుంచి నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అమ్మవారి శక్తిని, అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొంతమంది వారాహి అమ్మ భక్తులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఈ స్వర్ణ వారాహి మాత.